దాటిస్తే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు. ఇప్పుడు చూసారా ఉప్పు పసుపు వేసి కొన్ని నేను వచ్చేసి ఫస్ట్ చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి టైగర్ రొయ్యలతో పచ్చడి చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండిపోతుందండి పచ్చడి. ఇదిగోండి ఫస్ట్ రొయ్యలు చూపిస్తారు చూడండి. రొయ్యలు వచ్చేసి ఇదిగోండి టైగర్ రొయ్యలు అండి. టైగర్ రొయ్యలు చూసారా ఎంత లావు ఉందో, చాలా పెద్ద రొయ్యలు అండి. ఇవి వచ్చేసి నేను 2 కేజీల రొయ్యలు తీసుకున్నాను. టైగర్ రొయ్యలు పెద్దవి 2 కేజీలు తీసుకుంటే ఒలిస్తే 1 కేజీ పప్పు అయిందండి. 1 కేజీ రొయ్యలు పప్పు అయిందండి. ఇది ఉడకబెట్టిన పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే ఇలా వస్తుందండి. ఎక్కువ ఉడకబెట్టుకోవద్దండి, లైట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుని చూసారా అంత పెద్ద సైజు రొయ్యలు. చిన్నవి కదా, మన చిన్నవి కూడా ఒకసారి పచ్చడి పెట్టామండి. ఇప్పుడు పెద్ద పచ్చడి పెట్టడం పెద్ద రొయ్యలు అండి. టైగర్ రొయ్యలు కేజీ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని వాటర్ ఎక్కడా లేకుండా సూపర్గా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకోవాలండి. బాండీ తీసుకొని 1 స్పూను మెంతులు వేసుకోవాలి. 1 స్పూను మెంతులు వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకోవాలి, చేయొచ్చు. 1 కప్పు ధనియాలు 1 కప్పు. కొంచెం దాచిన చెక్క అండి, కొంచెం దాచిన చెక్క. 2-3 ఆలుకాయలు వేసుకొని లైట్గా లవంగాలండి. లవంగాయలు కూడా వేసుకోవాలండి, 4 వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా దోరగా వేయించుకొని చల్లార్చుకొని మనం పొడి పెట్టుకోవాలి, మిక్సీకి పొడి పెట్టుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలండి. 1 అర కేజీ ఆయిల్ పోసుకోవాలండి. ఏది మన సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి, పామ్ ఆయిల్ కాదు, శనగ నూనె తీసుకుంటే చాలా మంచిదండి. కర్నూలు శనగ నూనె అయితే చాలా బాగుంటుంది, నేను అదే వాడతానండి. 1 కేజీ ఆయిల్ తీసుకొని బాగా ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలండి. చక్కగా మనం వచ్చేసి 1 కేజీ రొయ్యలు తీసుకున్నామండి. టైగర్ రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. 1 ముక్క చాలండి మనకి. 1 ముక్క వేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 1 ముక్క చాలా, చిన్న రొయ్యలు 2-4 వేసుకున్నా ఇది 1 ముక్కేనండి. ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకుంటారా. చక్కగా మనకి ఇట్లా వేగిపోయినాయండి. ఇట్లా ఎర్రగా మనకి ఎర్రగా వేగాలండి. మరీ ఎక్కువ వేగితే గట్టిగా ఉంటాయండి. ముక్క వచ్చేసి మరీ గట్టిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా రెడ్ కలర్లో చక్కగా వేగిపోవాలండి. వేగిపోయినాయండి. దీంట్లోనే మనం ఇవి కావాలనుకుంటే పక్కకు తీసుకోవచ్చండి. నేనేం పక్కకు తీయకుండా ఇట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. అప్పుడప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం ఇట్లా ఈ పక్కకు అనుకొని దీంట్లోనే ఈ నూనెలోనే ఇట్లా వేయించుకున్నామండి. పచ్చివాసన పోయేటట్టుగా ఈ నూనెలోనే వేయించేసాం. అల్లం పేస్ట్ కూడా మన చక్కగా మగ్గిపోయిందండి. ఇందాక పొడి వేసుకున్నానండి, మన మసాలా పొడి అంతా ఇది కూడా వేసేసుకోవాలి చక్కగా. చూసారా, ఇదిగో చిన్న గ్లాసుతో 1/2 గ్లాసు సాల్ట్ అండి. 1/2 గ్లాసు సాల్ట్. చూసారా, ఇదిగోండి కప్పు అండి. 1 కప్పు కారం, 1/2 కప్పు. ఈ కప్పుతో 1/2 కప్పు ఉప్పు సాల్ట్ వేసుకుంటే 1 కప్పు కారం. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఎక్కువ వేసుకోమాకండి, మంట చూసుకొని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని చక్కగా మనం ఈ కప్పుతో కప్పు కారం వేసుకున్నామండి. కప్పు కారం 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాం. ఉప్పు సాల్ట్ వేసుకున్నామండి. చూసారా అంత చక్కగా ఎంత బాగుందో, రెడ్ కలర్లో చక్కగా. ముక్క కూడా మనకి ఎక్కడా చెక్కు చెదలేదండి, నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి వచ్చేసి దాదాపు 3 నెలలు 4 నెలలు 5 నెలలు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కల బయటే ఉంటుంది. బయటే ఇలా ఉప్పుకుంటే ఎన్ని రోజులే నిల్వ ఉంటుంది పచ్చడి. వేడి వేడి అన్నంలో 1 ముక్క. చూసారా టైగర్ రొయ్యలు అండి. మన చిన్న రొయ్యలు ఒకసారి చేసి పెట్టానండి, మళ్ళీ చేస్తున్నాం. అందుకని టైగర్ రొయ్యలు ఫస్ట్ పెట్టామని చూపించానండి. ఇది కూడా పెద్ద టైగర్ ముక్క. చూసారా అంత ఉందో, మన చికెన్ ముక్క అంత సైజులో ఉందండి. ఇప్పుడు ఇది చల్లార్చుకున్నాక మనం నిమ్మకాయ పిండుకోవాలండి. ఎప్పుడైనా వేడి మీద నిమ్మకాయ పిండుకోవద్దండి. ఉప్పు చూసుకొని సాలపోతే కొంచెం వేసుకోవచ్చు అండి. ఉప్పు చూసుకొని కొంచెం సాలపోతే వేసుకోవచ్చు. మనకు ఆయిల్ కూడా సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. మా బాబు కోసం అండి, హాస్టల్ వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తాను. మా బాబు కోసం చేస్తున్నానండి ఇది. మా బాబు కోసం హాస్టల్ కోసం నేను ఇది చేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు కూడా చూసి చల్లార్చుకొని మన నిమ్మకాయ పిండుకోవాలి. చల్లారిపోయింది.
పిండుకోవాలి. ఇట్లా నిమ్మకాయ 3 నిమ్మకాయలు పిండుకోవాలండి. కేజీ కాబట్టి 3 నిమ్మకాయలు పడితే 3 నిమ్మకాయలు పిండుకోవాలి. చూసారా పచ్చడి అయిపోయిందండి, చక్కగా చల్లారిపోయింది. మనం నిమ్మకాయ కూడా పిండేసుకుందామండి. ఇట్లా బౌల్లో తీసుకుంటే పచ్చడి ఇప్పుడే సీసాలో పెట్టుకోవద్దండి. ఒక 2 రోజుల దాకా కొంచెం చల్లార్చి బాగా ఉన్నాక ఆయిల్ అంతా పైకి వచ్చాక అప్పుడు మనము ఒక సీసాలో పెట్టుకొని ఉంచుకుంటే బయట ఉంచుకున్న కూడా సూపర్ ఉంటుందండి. చూడండి అదే కళాయిలో అన్నం వేసుకొని రొయ్యద్దండి. మన మామిడికాయ పచ్చడి కలుపుకుంటాం చూసుకోండి, అలాగనే అదే కళాయిలో అన్నం కలిపి చూడండి అంతా బాగుంది. చూసారా తిరిగిపోయిందండి. ఇప్పుడు పెడతాం మా పిల్లలు మేమందరం కలిసి కూర్చొని తింటున్నామండి. అందరం కలిసి ఇవ్వండి రొయ్య చూడండి ఎంత బాగుందో. మన చికెన్